భార్య బోరింగ్ పడుతుంది, భర్త కట్టుకుంటాడు అన్నమాట. అయ్యో అయ్యో మా అన్నయ్య కోపం వచ్చినాడు చూడండి. విన్నాను చెప్తాడు కోతట డైపర్ వేసుకుందట. ఫెవికాల్ బంధం నాది. స్వీట్లు తినద్దని అందరికి చెప్తా ఉంటే వీళ్ళు స్వీట్లు కొనిచ్చి అందరికీ చెప్తాను. అఖిలకు ఇది ఇది 5వ రోజు అనమాట. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఛానల్. దిస్ వర్క్ వ్లాగ్స్. మార్నింగ్ టైం అయితే 7 అవుతుంది. మేమైతే మా ఊరు దత్తాత్రేయ టెంపుల్ దగ్గర మార్నింగ్ లేసాము. ఇప్పుడైతే స్నానాలు కూర్చున్నాం, బయట చూసారు కదా. సో ప్రజెంట్ అయితే ఇక్కడ పైన వాటర్ హిట్ ఏముండండి, వాష్రూమ్ గిట్ట బయటికి వెళ్ళాల్సి వస్తుందన్నమాట. బయటికి వెళ్తున్నాము. సో ఇప్పుడు మార్నింగ్ ఎవరు రాలేదు, మార్నింగ్ చూసారు కదా. నిన్న వచ్చాము పార్కింగ్. ఎదురుగా సత్య అనసూయ టెంపుల్ కనిపిస్తుంది చూడండి, అక్కడ కనిపిస్తుంది గుట్ట. ఇక్కడ రోడ్ వర్క్ నడుస్తుంది అన్నమాట. జున్ను పాటలు పాడుతున్నాడు జున్ను మార్నింగ్. సో రోడ్ వర్క్ నడుస్తుంది కనుక పైకి ఎవరు రానియట్లేదు. మేము ఒక్కలమే పైకి వచ్చాం అనమాట. సో ఇటు సైడ్ స్నానాలు అక్కడ సైడ్ ఉంటుంది. మేము కిందికి వెళ్తున్నాం అనమాట. గుట్ట దిగుతున్నాం ప్రజెంట్. స్నానాలకు వెళ్ళాలంటే ఈ దారి నుంచి ఇట్లా అని అట్లా కిందికి వెళ్ళాలన్నమాట అక్కడికి. సో మా కార్కి ఇక్కడ పార్క్ చేసాము. మా వాళ్ళైతే బట్టలు గిట్ట తీసేసుకుంటున్నారు. విన్ను స్నానం చేస్తావా? అలా చేయవా? చేయాలి. ఎక్కడికి వచ్చినా లాల దగ్గరికి వచ్చినావా? విన్ను తెలుసా అన్ని. ఫ్రెండ్స్ అయితే ఇక్కడ మేము స్నానం చేసి వచ్చేసరికి మన దత్తాత్రేయ టెంపుల్ దగ్గరికి ఫుల్ పబ్లిక్ అయ్యారనమాట. పైకి వెళ్ళడం లేదు. సో ఇట్లా మెట్ల ద్వారా ఈ విధంగా పైకి వెళ్తున్నాము. విన్నాను ఎత్తుకున్నాను. ఇక అమ్మ వాళ్ళు ఇటు ఇలాగా నడుచుకుంటూ వస్తున్నారు. ఇది సత్యాన్స దగ్గర నుంచి వచ్చి ఇది మొదటిసారి ఈ మార్గంలో ఎప్పుడు నేను వెళ్ళలేదు. సో ఇలాగా మెట్లు ఎక్కి దత్తాత్రేయ దగ్గరికి వెళ్తున్నాను అనమాట. రండి అమ్మ వాళ్ళు వేస్తున్నారు. అక్కడ కార్ ఆడ పార్క్ చేసాం. సో ప్రజెంట్ టైం వచ్చి 10:46. దత్తాత్రేయ దర్శనం అయిపోయింది మనకు. అన్న వదిన అడుగుతున్నాడు, మా విన్నాను కూడా దర్శనం చేసుకున్నాడు. అమ్మ చూసారు అక్కడ దత్తాత్రేయ దగ్గర మొక్కుతుంది. విన్న దర్శనం చేసుకొని వచ్చారు. సో వీళ్ళందరూ లైన్ కడితే లోపలికి వెళ్తారు. గర్భగుడికి లోపలికి ఇలాగ వెళ్తున్నారు అనమాట. ఇంత లైన్. నువ్వు స్వీట్లు తింటాడు మా విన్నానైతే. అది ఉందా? ఓకే. సో అమ్మ కూడా దర్శనం అయిపోయింది. ఇక ఇక్కడ బయలుదేరుతాం అనమాట. సౌజన్య దర్శనం చేసుకొని ఇక్కడ కర్ణాటక వెళ్ళిపోయాం. చలో ఆమె తింటావా? అక్కడ అక్క బావను అన్నదానం చేస్తున్నారు. అక్కడికి వెళ్ళాలిగా. దా రండి. నీకు అట్లుందా? ఓకే రండి. చూసారు ఇవాళ పబ్లిక్ వెళ్ళారంటే ఇవాళ పౌర్ణమి అందరూ ఇవాళ వస్తారనమాట. ఇవాళ నిద్ర చేస్తారు. మేము నిన్న వచ్చాము. పౌర్ణమి నిన్న నైట్ స్టార్ట్ అయింది. సో దత్తాత్రేయ దర్శనం చేసుకున్నాము. అక్కడ అక్క బావ అయితే వాళ్ళు అన్నదానం చేస్తున్నారు అనమాట. అక్కడికి వెళ్తున్నాము. ఎండ బాగా కొడుతుంది. ఇంకా ఒక సదిహేను దర్శనం కాలేదు. అటు సైడ్ షాప్స్ అన్ని చూస్తారు కదా. వాళ్ళు అందరు ఇటు వస్తున్నారు. ఇట్లా ఇంట్లో కూడా అన్నదానం చేస్తారు ఇక్కడ లోపల. ఈ షెడ్ల కింద పడుకుంటారు. సో బావ అన్నదానం చేస్తున్నాడు ఇక్కడ. అక్క బావ. సో ఇది అన్నమాట రైస్. ఇక్కడ అన్న వదిన తింటాను. మా విన్ను ఝాన్సీ జున్నాన్ అయితే నీళ్ళు తాగుతున్నారు. ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది అన్నమాట. ఫ్రెండ్స్ టైం వచ్చేసి 1:41 అవుతుంది. మేము యాక్చువల్ దత్తాత్రేయ దర్శనం చేసుకుని వచ్చేసి సత్యాన్సూయ కూడా దర్శనం చేసుకున్నాము రెండెండలో. కాకపోతే విషయం ఏంటంటే సుడిగాలు వస్తుంది అది బయట చూడిపెట్టగా. అయితే విషయం ఏంటంటే ఇక్కడికి వచ్చారు కెమెరాల బ్యాటరీ అయిపోయింది అనమాట. అయిపోవడం వల్ల ఇప్పుడు సత్యాన్సూయ దర్శనం చేసుకున్న తర్వాత మీరు చూపెడతారు. సత్యాన్సూయ టెంపుల్ దగ్గర చూసారు కదా బయట ఎండ కొడుతుంది, ఎట్లా కొడుతుందో. ఇక్కడ దత్తాత్రేయ పైకి పోవడానికి రోడ్ వర్క్ నడుస్తుంది అనమాట. పైకి ఎలా ఇస్తారు చూసారు కదా. నిన్న వచ్చినప్పుడు ఎవ్వరు లేకుండా ఇప్పుడు మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది. సో ఫ్రెండ్స్ మనం వచ్చేసి ఇప్పుడు దత్తాత్రేయ టెంపుల్ దగ్గర నుంచి వెళ్ళి దిగుతున్నాం అనమాట. చూసారు కదా అడవి అంతా ఎలా ఉందో మొత్తం కొండ మీద. ప్రజెంట్ వచ్చేసి మనకు శివాజీ కోట నుంచి వస్తున్నాము. చూసారు కదా ట్రాఫిక్ ఎలా వస్తుందో. మొత్తం కూడా పైన శివాజీ కోట, ముందర రేణుకా మాత అండ్ కాళికా మాత ఉంటారు రైట్ సైడ్. ఈ మెట్ల దారి ఎక్కితే కాళికా మాత దారికి ఎక్కొచ్చు అనమాట. మేమైతే ఈ కాళికా మాత నుంచి ఎక్కట్లేదు, ఇవరికి ఎక్కాలి. ఈ మెట్ల ద్వారా పైకి ఎక్కాలి కాళికా మాత దగ్గర పోవాలంటే కోట. సో బయలుదేరాము. ఎండ పడుతుందా? ట్రాఫిక్
చూసారా ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోతుంది మొత్తం కూడా. ఈ రోడ్లన్నీ ప్యాక్ అయిపోతాయి. ఇవాళ నైట్ వరకు అయితే ఇంకా ఘోరంగా ఉంటాయి అనమాట. మొత్తం ఫుల్ ట్రాఫిక్. ఎక్కడ ఏ దర్శనాలు కాకుండా ఉంటారు పబ్లిక్. అంటే ఎంతమంది వచ్చినా దాదాపు దర్శనం అవుతుంది కానీ బట్ హెవీ పబ్లిక్. పార్కింగ్ ప్లేస్ ఉండదు, నిద్రపోవడానికి ప్లేస్ ఉండదు. మన రేణుకా మాత టెంపుల్ దగ్గర అనమాట ప్రజెంట్ ఇది. ఎంత ట్రాఫిక్ వెళ్తున్నామో. నిన్న అన్ని ఖాళీ ఉన్నాయి ఏరియా అంతా కూడా. ఇక్కడ రేణుకా మాత టెంపుల్ దగ్గర చూసారు కదా డెవలప్మెంట్ వర్క్స్ నడుస్తుంది అనమాట. మొత్తం ప్రొక్లైన్స్ వచ్చాయి. ఫుల్ ట్రాఫిక్, అసలు పోవడానికి వీలు లేకుండా ఉంది మొత్తం కంప్లీట్లీ. పైకి వెళ్ళడానికి దారి ప్లస్ వర్క్స్ నడుస్తున్నాయి. ట్రాఫిక్ అయితే ఒక రేంజ్ లో కంటిన్యూస్ వస్తుంది. పైన ప్లేసే ఉంటుంది అనమాట బండ్లకు తినడానికి. రేణుకా మాత టెంపుల్ దగ్గర ప్లేస్ దాటేస్తున్నాము. ఇక్కడ చూసారు కదా కొత్త రోడ్ వేస్తున్నారు పైకి. రోప్ ఏ కడతారో ఏం కడతారో ఇంకా రోడ్స్ వేస్తారో తెలియదు మనకి. పైకి వెళ్ళడానికి కూడా చూడండి ఎన్ని బైక్స్ ఎలా ఉన్నాయి. మొత్తం ట్రాఫిక్ జామ్ కింది వరకు. పైనుంచి దిగుతున్నాం ప్రజెంట్. సో కొండ నుంచి చూసారు కదా మొత్తం కరువు డైరెక్షన్ లో దిగుతున్నాం ప్రజెంట్. మాహూర్కి దిగుతున్నాం అనమాట. ఏం చేస్తున్నారు అందరూ? అలసిపోయిన మీరు మంచిగా యాక్టివ్ ఉన్నారా? అన్నీ నిమ్మకాయ పట్టుకొని మాట్లాడతాను ఇక. నేనైతే డ్రైవింగ్ చేస్తూ మా జున్నాడు పడుకున్నాడు. ఇక్కడ చూసారా కరువు డైరెక్షన్ తిరుగుతున్నాం. కింద మాహూరు నగరంగా పడుతుంది మాహూరు. సో ప్రజెంట్ వచ్చేసి మనం మన కరీంనగర్ రూట్లో వచ్చి వెళ్తున్నాము. రైట్ సైడ్ వెళ్తే కరీంనగర్, స్ట్రైట్గా పోతే రేణుకా అది ఏకవీర టెంపుల్ రోడ్ అన్నట్టు. అది కిందకి వచ్చేసాము. ఇది మాహూర్ ఊరు అనమాట. ఇక్కడ అన్ని ఆటో స్టాండ్స్, ఆటోలు ఇలా వచ్చాము. అటుండి వచ్చాము, ఇటుండి వెళ్తున్నాము. ప్రజెంట్ మాహూర్ కొండ మీద దిగుతున్నాము. మా జున్నా నిద్ర వేయినాడు. ఇక్కడ కొంచెం ట్రాఫిక్ సీరియస్గా ఫుల్గా వస్తుంది అనమాట. 2 గంటల 55 నిమిషాల ప్రాంతంలో మేము అడవిలోకి వెళ్ళి వచ్చేస్తున్నాం. చూసారు అంత అడవి ఎంత ఎలా ఉందో. మహారాష్ట్ర అడవి ఇదంతా. మా జున్నాని పడుకున్నాడు ఇక్కడ. మేము రిటర్న్ వెళ్తున్నాము. మా జగదీశ్వరన్ వచ్చేసి ఇప్పుడు బయలుదేరుతున్నాను అంట మా ఊరికి. ఇక్కడ భోజనాలు చేస్తున్నారు. ఇక్కడ అనిల్ కూడా వచ్చిండు. అయితే మేము కూడా తిన్నాం. మళ్ళీ మా విను తింటా అంటే మరి ఇక్కడ ఆగి ఉన్నాడు. బయలుదేరుతున్నాం ఇక్కడ నుంచి మళ్ళీ. అక్కడ మా ఊర్లో తిన్నాము. మళ్ళీ అన్నయ్య తెచ్చిన ఫుడ్ మళ్ళీ ఇక్కడ తిన్నాం అన్నట్టు మేము. మామిడికాయ పచ్చడి వేసుకొని తింటే ఇక్కడ ఆకలి అంటే ఎందుకంటే చెట్టు కింద బయట తింటే అసలు అన్నం ఎట్లా పోతుంది అంటే ఆకలి ఆల్రెడీ అన్నం తిన్నా కూడా ఇంకా ఆకలి అవుతుంది అనమాట. అంత టేస్ట్ వస్తుంది. సో అందుకని మళ్ళీ ఇప్పుడు అక్కడ మా ఊర్లో తిన్నా, మళ్ళీ అన్న దగ్గర తిన్నా. సో ఇక్కడ నుంచి అన్నయ్య వాళ్ళేమో మా ఊరు వెళ్తారు, మేము మా ఊరు నుండి కరీంనగర్ వెళ్తున్నాము. ఓకేనా? మా విను నాని నిద్రకి లేచింది ఇప్పుడే. చలో నువ్వు డ్రైవ్ చేస్తాను కారు? నువ్వే డ్రైవ్ చేస్తుంది. చలో అనిల్ డ్రైవ్ చేస్తున్నా కారు. చూస్తారు కదా రోడ్డు పక్కన. బయలుదేరుతాం మేము కూడా ఇంకా చల్లి. సో విన్ను అని నేను అన్నయ్య ఎత్తుకుంటాను అనమాట. చూసారా అన్నయ్యకి ఇచ్చా అని చెప్పేసి కొంచెం తల కిందికి చూస్తున్నాడు. అయితే ఇక్కడ మనకి ఏంటంటే వాటర్ ఉంటాయి, బోరు. ఇక్కడ ఎందుకు ఎక్కువ శాతం ఆగి తింటామంటే ఇక్కడ బోర్ ఉంటుంది, టెంపుల్ ఉంటుంది, వాతావరణం ఉంటుంది, వేపు చెట్టు ఉంటుంది, మంచి కూర్చొని ఆరాంగా తినడానికి మంచిగా ఉంటుంది అనమాట ప్లేస్. వెళ్దామా? చలో వెళ్దామమ్మా. రైట్ చలో ఝాన్సీ చలో. జున్ను విన్ను బాయ్. వదినా వన్నా పద అన్నారాడు. ఏముందాడు ఫ్రెండ్స్? చూసారా అడవిలో ఎలా రోడ్స్ కట్ అయిపోయినాయి. మళ్ళీ ఇక్కడ దాకా వచ్చిన అంట దయ్యపరిన ప్లేస్కి వచ్చినాం కదా బేటా. 2 కార్లు వచ్చినాయా? 2 కార్లు వచ్చినాయి ఇక్కడ. 2 కార్లు వచ్చినాయి. ఇంకోటి అయితే బొలెరో వచ్చింది. నువ్వేంది గ్లాస్ పెట్టుకొని జామకాయ తినుకుంటూ బయట అడవిని ఎంజాయ్ చేస్తున్నాడు మా కార్తీక్ విన్నో జున్నులు. ఇటువంటి జున్ను ఒకసారి హాయ్ చెప్పు అందరికి.